భగవంతుడే నాకు ఒక గొప్ప వరం ఇచ్చాడు. ఆరోగ్య సంపద, శాంతి సంపద, గృహస్థ సంపద, శిష్య సంపద, జ్ఞాన సంపద, అన్నిటికీ మించి సంతృప్తి అని పిలువబడే ఒక గొప్ప సంపద నాకు ఇచ్చాడు. సంతోషికాడేని శక్రుడైన నశించు, నిర్ధనుండైనను నిద్రవోవు సంతసించనేని సర్వభూత సుహృత్తములకు ప్రాప్త లాభముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులేనొనర్తు అన్నాడు కృష్ణుడు. ఎక్కడ? రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో. ఇది రుక్మిణీ కళ్యాణంలో ఉన్న ఒక పద్యం. శ్రీకృష్ణుడు అగ్నిజ్యోతుడితో అంటాడు, ఇంద్రుడైనా సంతృప్తి లేకపోతే నాశనమైపోతాడు. సంతృప్తిగా ఉంటే కటిక దరిద్రుడు కూడా ప్లాట్ఫారం మీద హాయిగా నిద్రపోతాడు. నేను ఎటువంటి వాడిని? సంతోషంగా ఉండేవాడికి, తృప్తితో ఉండేవాడికి, గర్వం లేనివాడికి, శాంతంగా ఉండేవాడికి, సజ్జనుడికి నమస్కారం చేస్తాను. వచ్చిన దానికి సంతృప్తి పొందేవాడంటే నాకు ఇష్టం అన్నాడు. హాయిగా ఉంటున్నాను. కాకపోతే మీరు ప్రజలు అభిమానంతో అలా అడగండి, ఏం తప్పులేదు. అడగడం మీ కర్తవ్యం. మీకు సంతృప్తి లేకపోవడం కూడా మీ యొక్క ఉద్దేశం. నేను మాత్రం ఈ విషయం అసలు ఏమీ పట్టించుకోను. ఒకటండి, ఇప్పుడు మంచి పండితుడు ఉన్నాడు, నాకు కీర్తి రావాలని కోరుకోవడం తప్పే ఉంది. దానికి ఒక కారణం చెబుతాను. నేను చెప్పిన పద్యం విన్నాక నేను చెప్పిన దాంట్లో ఏమైనా మీకు లోపం ఉందేమో తెలుసుకోవాలి. భర్తృహరి సుభాషితాలు ఉన్నారుగా, భర్తృహరి సుభాషితాలు ఎరగనివాడు ఉండడు. ఎందుకంటే దాని పేరే సుభాషితం. ఎలా ఉండాలో చెప్పాడు ఆయన. దాన్ని తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి అనువాదం చేశాడు. అందులో ఏమంటాడనమాట ఆయన, కొంతమందికి పుట్టుకతో వస్తాయట. అవి ఏమిటో చెప్పాడు. మహాత్ముల యొక్క లక్షణాలు: ఆపదలందు ధైర్యగుణము, అంచిత సంపదలందు తాల్మియున్, భూపసభాంతరాళముల పుష్కల వాక్చతురత్వము, ఆజిబాహాపటు శక్తియున్, యశమునందనురక్తియు, విద్యయందు వాంఛా పరివృద్ధియున్, ప్రకృతిజన్య గుణంబులు సజ్జనాళికిన్. సజ్జనులకు పుట్టుకతో వచ్చు లక్షణములు ఇవి. ఏమిటది? ఆపదలు వచ్చినప్పుడు భయపడరు, కష్టం వస్తే ఆపద వస్తే బాబోయ్ అని ఏడవకుండా ధైర్యంతో ఉంటారు. బాగా డబ్బు వచ్చినప్పుడు అహంకరించరు, జాగ్రత్తగా ఉంటారు. డబ్బు వచ్చిందని తగలెట్టారు. డబ్బులు చేతిలో ఉన్నాయి కదా అని 35,000 పెట్టి సెల్ ఫోన్లు కొనరు. వాళ్ళు ఎంత కొనాలో అంతే. ఈ డబ్బుని భవిష్యత్తుకు దాచుకుంటారు, వెర్రి ఖర్చులు పెట్టరు. మహారాజ సభల్లో అంటే స్టేజీ మీదకి ఎక్కితే చక్కగా ఎడతెరిపి లేకుండా ఉపన్యాసం చెబుతారు. యుద్ధంలోకి వెడితే పరాక్రమం ప్రదర్శిస్తారు. యశమునందు అనురక్తియు, కీర్తి పొందాలి, నేను గొప్పవాడిని అనిపించుకోవాలనేటటువంటి లక్షణం వాళ్ళకు ఉంటుందిట. కీర్తి మీద వ్యామోహం ఉండాలి. ఇంకా చదువుకున్న చదువుని అభివృద్ధి చేసుకోవాలి, ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టకూడదు అనుకుంటారట. ఇవి ఉత్తముల లక్షణములు. కాబట్టి ఉత్తములకి కీర్తి రావాలని కోరుకోవడం తప్పులేదు. కాకపోతే కీర్తి కోసం పిచ్చి పనులు మాత్రం చేయకూడదు.